సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తూ 15% వృద్ధి సాధనే లక్ష్యంగా వార్షిక బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టనున్న ప్రభుత్వం బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో తన నివాసంలో బడ్జెట్ కూర్పుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు తగ్గ కేటాయింపులపై ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం అట్టడుగున ఉందనే అంశము ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. భవిష్యత్ ఆదాయాలను కూడా వాడేసిన గత ప్రభుత్వం మూలధన వ్యయంపై నిధులు ఖర్చు చేయకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక వంటి పాలసీతో ప్రభుత్వం ఆదాయం వదులుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్లు పెంచడంతో పాటు నెలకు 2,720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందనే విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీపం 2, అన్నా క్యాంటీన్ వంటి పథకాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పనులను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కూర్పు చేస్తోంది. అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ప్రాధాన్యతల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన సాగుతోంది. కేంద్ర పథకాలతో లింక్ అయ్యేలా పథకాలు, వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు. మరోవైపు వివిధ శాఖలకు గత బడ్జెట్ కేటాయింపులు ఎంత, 10 నెలల్లో ఖర్చు చేసిందెంత, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చు చేయగలం అనే అంశాలపై ఆర్థిక శాఖ మేథోమథనం చేస్తోంది. దీనిపై ఇప్పటికే 12 శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ముందుంచారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వాటి అమలుకు ఏ స్థాయి కేటాయింపులు అవసరమో ఈ ప్రతిపాదనల్లో చర్చకు వస్తున్నట్లు సమాచారం.